అసలేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? కళ ఏమన్నా అంటున్నావా? కళ కాదు సూర్య, నిజం. వన్స్ మనం భార్యాభర్తలం అయితే నేను ఇలా బిహేవ్ చేయను కదా. ఏంటి, పెళ్లి చేసుకుందామా? సూర్య, కాఫీ. హే సమంత, డోంట్ యు హ్యావ్ మేనర్స్? సూర్య నేను జాలీగా మాట్లాడుకుంటుంటే మధ్యలో ఇంటర్ఫియర్ అవుతావేంటి? జాలీగా ఉంది. వాట్? సూర్య నీతో జాలీగా ఉంటున్నాడని నువ్వు అనుకుంటున్నావు కదా, అందుకే నిన్ను చూస్తే పాపం జాలేస్తుంది. సూర్య, టేక్ ఇట్. సూర్య, డోంట్ టేక్. సూర్య, తీసుకో. సూర్య, తీసుకోవద్దని చెప్పానా? ఏహే ఆపు. రాత్రంతా చూసింది చాలేదా? గోల చేసింది చాలేదా? అందరికీ నిద్ర లేకుండా చేసింది చాలేదా? చూడు, సూర్య చాలా టైర్డ్గా ఉన్నాడు. కాఫీ కూడా తాగనివ్వవా? నో వే. నీ చేత్తో ఇచ్చిన కాఫీ తాగినా, అసలు నీ షాడో సూర్య మీద పడినా నేను ఒప్పుకోను. సూర్య, ఆగు. ఉదయాన్నే కాఫీ తాగటం నాకు అలవాటు. ఏంటి నవ్వుతున్నావు? నవ్వాలనిపించింది, నవ్వాను. వాట్స్ రాంగ్ ఇన్ దట్? అలాగా? నాకు ఈ వేలిని విరిచేయాలనుంది, విరిచేస్తా. వాట్? హౌ డేర్ యూ? సూర్య అన్న సన్ అన్న ఒక్కటే అని టాటూ వేయించుకున్నావా? ఆ ఫింగర్ లేకుండా చేస్తే ఏం చేస్తావు? లీవ్ హర్. నో సూర్య, వదులు. దీని ఫింగర్ మీద నీ నేమ్ సింబల్ ఉండడానికి వీల్లేదు. ఐ విల్ కట్ దిస్ ఫింగర్. సూర్య, లీవ్ ఇట్. లీవ్. సూర్య, ఏంటి ఇది నీకు సంబంధం లేని మ్యాటర్. ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయం నాకు సంబంధించిందే. ఎవరిని హర్ట్ చేసినా నేను ఊరుకోను. మరి సమంత నన్ను హర్ట్ చేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నావు? అది నీ బిహేవియర్ లోపం. చూసావా ఇది ఎలా నవ్వుతుందో? దీని ఫింగర్ని ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే మర్యాదగా ఉండదు. మైండ్ ఇట్. ఓకే, కానివ్వండి. ఇంకెంతసేపు ఇలా బిహేవ్ చేస్తారో చెయ్యండి. ఇప్పుడు పోలీసులు వస్తారు. అభిని ఈ ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తే అప్పుడుంటుంది అందరికి. మా అందరి సంగతి అలా ఉంచు. నువ్వెంత కంపు కొడుతున్నావో నీకు తెలుసా? కంపేంటి? నిన్నటి నుంచి కాదు, మొన్న రాత్రి నుంచి స్నానం లేదు, మొహం కరటం లేదు, డ్రెస్ చేంజ్ లేదు, ఏమీ లేదు. ఒకటే కంపు. భరించలేకపోతున్నాం. చంద్ర, డోంట్ టాక్ రబ్బిష్. నా దగ్గర బ్యాడ్ స్మెల్ రావడం ఏంటి? అవునులే, మన కంపు మనకెలా తెలుస్తుంది? అవతల వాళ్ళకేగా తెలిసేది. నోరు మూస్తావా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నీ కంపుతో మాకు రోగాలు వచ్చేలా ఉన్నాయి. నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? నేను అలా డ్రెస్ చేంజ్కి వెళ్తే ఈలోగా అభిని ఈ ఇంట్లో నుంచి ఎస్కేప్ చేయొచ్చని ప్లాన్ చేస్తున్నారా? నెవర్ చంద్ర. పోలీసులు రావాలి, అభిని పట్టుకోవాలి. అప్పటిదాకా నేను డ్రెస్ మార్చేదే లేదు, ఇక్కడి నుంచి కదిలేదే లేదు. అమ్మా, డెటాల్ గాని ఫినాల్ గాని తీసుకురమ్మనమ్మా. ఇల్లంతా క్లీన్ చేయమని చెప్పు. ఒకటే కంపు కొడుతుంది. అదిగో వచ్చారు, పోలీసులు వచ్చారు. ఇప్పుడే తేలుస్తాను. రండి సార్, రండి.
సూర్య గారు, ఇదిగోండి సర్చ్ వారెంట్. సూర్య గారు, సామాన్య గారు చెప్పినట్టు అభి మీ ఇంట్లో ఉన్నాడో లేదో సెర్చ్ చేయొచ్చా? వాళ్ళు సమాధానం చెప్పే స్టేజ్ లో లేరు ఎస్ఐ గారు. బికాస్ అభి ఈ ఇంట్లోనే ఉన్నాడు. గో అండ్ సర్చ్. అభి ఈ ఇంట్లోనే ఉన్నాడు, కావాలంటే పట్టుకో అని చెప్పేసి ఈ సమంత నాతో ఓపెన్ ఛాలెంజ్ చేసింది కదా, వాళ్ళని సర్చ్ చేయని. క్యారియన్ సార్. రండి సార్, నేను చూపిస్తాను. రండి. రండి సార్, సెర్చ్ చేయండి. కమ్ ఆన్ సర్చ్. ఇక్కడ లేడు సార్. సార్ ఇక్కడ లేడు సార్. ఇక్కడ కూడా ఎవరు లేరు సార్. కమ్. రండి సార్, రండి. ఇది సావిత్రమ్మ గారి రూమ్. వెళ్ళి సర్చ్ చేయండి. రండి. ఓకే సార్. ఇక్కడ లేడు సార్. రండి. లోపల ఎవరు లేరు మేడం. అయితే సూర్య రూమ్ చూడండి. కమాన్. కమాన్ గో. ఓకే సార్. ఇక్కడ కూడా లేడు సార్. ఇక్కడ లేడు సార్. సరే రండి. సర్చ్. ఓకే సార్. ఇక్కడ కూడా లేడు సార్. ఇక్కడ కనిపించలేదు సార్. రండి. లోపల ఎవరు లేరు మేడం. ఎస్ఐ గారు ప్లీజ్, నేను చెప్పే మాట వినండి. ఆ అభి ఇంట్లోనే ఉన్నాడు. మీరు సర్చ్ చేయండి క్లియర్ గా. నా మాట వినండి. ఆగండి. ఎస్ఐ గారు, అభి ఇంట్లోనే ఉన్నాడు. నా మాట వినండి. మేడం, ఇల్లంతా సర్చింగ్ పూర్తయింది. మీరన్నట్టు ఆ అభి ఎక్కడా లేడు. మేము వెళుతున్నాం. సారీ మిస్టర్ సూర్య, మీరన్నట్టుగానే అభి ఎక్కడా కనిపించలేదు. కానిస్టేబుల్స్ మూవ్. ఆగండి. ఎస్ఐ గారు, మీరు ఇల్లంతా వెతికారు, నేను కాదనట్లేదు. కానీ నాకు ఒక డౌట్ ఉంది. ఆ ప్లేస్లో వెతికితే ఖచ్చితంగా అభి దొరుకుతాడు. నా రూమ్లో ఒక కబోర్డ్ ఉంది, దాని మీద ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తే మీరు వెళ్ళొచ్చు. కబోర్డ్లో ఎవరైనా మనుషుల్ని పెడతారా? ఎస్, కబోర్డ్లో కూడా చూడండి. ఆ అభి అక్కడే ఉంటాడని నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఈ ఇంట్లో కొంతమందికి అప్పుడప్పుడు ఆ కబోర్డ్లో దాక్కోవడం బాగా అలవాటు. సార్, నేను ఒక డౌట్ రేస్ చేసినప్పుడు సర్చ్ చేయడం మీ డ్యూటీ, అవునా కాదా? కమ్ విత్ మీ సార్. ఓకే మేడం,
దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్. మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్ళి సెర్చ్ చేస్తాం. బట్ అక్కడ లేకపోతే మాత్రం మేమేమీ చేయలేం. పదండి. ఎస్ఐ గారు, నేను వస్తాను. మీరు రావడానికి వీల్లేదు సూర్య. ఎస్ఐ గారు, మీరు వచ్చింది మా ఇంటికి. మా ఇంట్లోనే సర్చ్ చేస్తూ మమ్మల్ని రావద్దంటాం. మా ఇంట్లోనే మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. మమ్మల్నే రావద్దన్నప్పుడు తను ఎందుకు వస్తుంది? నో వే. ఇది కాస్త టూ మచ్గా ఉంది మేడం. కావాలంటే నేను ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడతాను. సార్ మీరు రండి. ఎస్ఐ గారు ఏంటిది? మేడం, వాళ్ళు అడిగిన దాంట్లో పాయింట్ ఉంది. సో వాళ్ళని ఆపే అధికారం ఎవరికీ లేదు. సార్ మీరు రండి. రండి ఎస్ఐ గారు, రండి రండి. అదిగో నేను చెప్పానే, అదే కబోర్డ్. కానిస్టేబుల్ సార్. ఇంట్లో ఎవ్వరికీ తెలియని చోట, ఎవ్వరూ అటువైపు వెళ్ళని చోట దాక్కుంది. ఏంటండి మీరు చెప్పారని కబోర్డ్ కూడా వెతికాం. కబోర్డ్లో లేడు కదా. నేను అప్పుడే చెప్పాను మనుషుల్ని కబోర్డ్లో పెట్టడం కుదరదని. కానిస్టేబుల్ సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. అది కాదు. ఎస్ఐ గారు ప్లీజ్ అండి, అబ్బి ఇంట్లోనే ఉన్నాడు. ఎస్ఐ గారు ప్లీజ్ నేను చెప్పేది వినండి. సారీ మిస్టర్ సూర్య గారు, రాంగ్ ఇన్ఫర్మేషన్తో వచ్చాం. ఎస్ఐ గారు ప్లీజ్ నేను చెప్పిన మాట వినండి ప్లీజ్. మీ డౌట్ ప్రకారం సర్చ్ వారెంట్తో వచ్చాం. సర్చ్ చేశాం. బట్ అభి అనే వ్యక్తి ఈ ఇంట్లో లేడని తేలింది. వెళుతున్నాం. నో ఎస్ఐ గారు, అభి ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నాడు. మేమంతా వెతికామండి, ఎక్కడా కనిపించలేదు. సో మా డ్యూటీ అయిపోయింది. లేదు ఎస్ఐ గారు ప్లీజ్ నా మాట వినండి. Baby, అభి what's ఇంట్లోనే wrong ఉన్నాడు. with మామ్ నువ్వు సైలెంట్ గా ఉండు. ఎస్ఐ గారు మళ్ళీ 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 వెతకండి. ఇంకా ఎక్కడైనా వెతకమంటారు? పోనీ మేము వెతకని ప్లేస్ ఏదైనా ఉంటే మీరే చూపించండి, చూస్తాం. అభి ఇంట్లోనే ఉన్నాడు, దట్స్ ష్యూర్. నో, పోనీ మమ్మల్ని చూసి అభి పారిపోయాడు అనుకుంటే ఈ ఇంటికి మరో ఎగ్జిట్ కానీ ఎంట్రీ కానీ లేదు కదా. ఒక్కసారి నా కోసం మళ్ళీ వెతకండి, తప్పకుండా అభి దొరుకుతాడు. ఆపుతావా? లేనిపోయిన అనుమానాలతో కంప్లైంట్ ఇచ్చావు. ఇది మా ఇంటి పరువుకు సంబంధించిన విషయం. అయినా కూడా సర్చ్కి ఎందుకు సహకరించానో తెలుసా? మా మీద వచ్చిన ఎలిగేషన్స్ తప్పు అని నిరూపించడం కోసం. మా నాన్నమ్మ కూడా ఈ విషయంలో సైలెంట్గా ఉంది. అలా సైలెంట్గా ఉంది కదా అని ఇంకా ఓవర్ చేస్తే మాత్రం బాగుండదు. అది గుర్తుంచుకో. మీరు వెళ్ళండి. నో వాళ్ళు వెళ్ళరు. వెళ్ళక ఇంకా వాళ్ళు ఇక్కడ చేయడానికి ఏముంది? అభి ఇక్కడే ఉన్నాడు. ఉంటే వెళ్ళి తీసుకురా. కమాన్ వెళ్ళు అభిని తీసుకురా. అభి ఎక్కడున్నాడో ఈ సమంతకు తెలుసు. నాకా? ఎస్ నీకే తెలుసు. నో నాకు తెలియడం ఏంటి? అసలు నువ్వేమంటున్నావు? హే సమంత, రాత్రి నువ్వు నాతో ఏమన్నావు? నేనేమన్నాను? అభి ఈ ఇంట్లోనే ఉన్నాడు, చేతనైతే
వాణ్ణి పట్టుకొని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయి అని అన్నావా లేదా? ఓ మై గాడ్, నైట్ అసలు నేను నీతో ఎప్పుడు మాట్లాడాను? మాట్లాడలేదా? అభి విషయంలో నువ్వు నాతో ఛాలెంజ్ కూడా చేసావు. నేనేంటి నీతో ఛాలెంజ్ చేయడం ఏంటి? యాక్చువల్ సమంత, అభి ఈ ఇంట్లోనే ఉన్నాడు, చేతనైతే నువ్వు వాణ్ణి పట్టుకో అని ఛాలెంజ్ చేసినప్పుడు ఆ చంద్ర, పద్మ, శ్రీనివాస్, సూర్య అందరూ ఇక్కడే ఉన్నారు కదా. నేను అసలు లేనే. నేను అంతకు ముందే వెళ్ళిపోయాను కదా. నేను మా వారు కూడా అసలు గదిలోంచి బయటికే రాలేదు. అబద్ధం, పచ్చి అబద్ధం. సూర్య గారు, ఏంటిది? ఈవిడ చెప్తుంది నిజమా? ఏమో సార్, నేను నైట్ నా రూమ్కి వెళ్ళి ఇప్పుడే మీరు వచ్చే ముందే కిందకు వచ్చాను. ఆవిడేం చెప్తుందో నాకేం అర్థం కావటం లేదు. సూర్య, ఎందుకింత అబద్ధం? ఈ సమంతను సేవ్ చేయాలనే కదా? నేను ఏదైనా తప్పు చేస్తేనే కదా నన్ను ఇంకొకళ్ళు సేవ్ చేయడానికి. ఆహాహా, అందరూ కలిసి ఏం డ్రామా ఆడుతున్నారు? ఫైన్ బేబీ, జస్ట్ లీవ్ దిస్ టాపిక్. నో మమ్, ఈ సమంత తనతో పాటు వీళ్ళంతా అబద్ధం ఆడుతున్నారని, ప్లేట్ మారుస్తున్నారని చెప్పడానికి నా దగ్గర ఇంకో స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంది. ఎస్ఐ గారు, రాత్రి తను అభి విషయంలో నాతో ఛాలెంజ్ చేసిన సమయంలోనే ఇంకో ఛాలెంజ్ కూడా చేసింది. ఏంటది? సూర్య నేమ్ని తన ఉంగరం వేలి మీద సన్ సింబల్ టాటూ వేయించుకుంది. అది నాకు చూపించి సూర్య అంటే సన్, అందుకే టాటూ వేయించుకున్నాను, ఈ టాటూ నాతో ఉంటే సూర్య నాతో లైఫ్ లాంగ్ ఉన్నట్టే అని అంది. కావాలంటే తన వేలుకున్న టాటూ చూడండి. అసలు దానికి అభికి సంబంధం ఏంటి మేడం? తన వేలికి టాటూ ఉంటే అభి ఇంట్లోనే ఉన్నట్టే కదా, తను నాతో ఛాలెంజ్ చేసినట్టే కదా. అవును, ఇప్పుడు ఏం చేయాలి? సీ హర్ ఫింగర్. మేడం, ఈవిడ చెప్తున్న ఆ ఫింగర్ని ఒకసారి మీరు చూపిస్తారా? ఇది ఓన్లీ సన్ టాటూ కాదే మొద్దు. సన్ అంటే సూర్య. ఆవిడ వేలికి టాటూ ఏం లేదు. హే సమంత, వేర్ ఇస్ యువర్ టాటూ? ఏ సమంత, ఏది చూపించు, ఆ టాటూ చూపించు. ఏ ఫింగర్ కి? నేను చూసాను, చూపించు. ఏ సామాన్య, ఏంటిది? నీకేమైనా మెంటల్ ఉందా? నాకు అసలు టాటూస్ అంటేనే ఇష్టం ఉండదు. ఐ హేట్ టాటూస్. అలాంటిది నేను టాటూ వేయించుకోవడం ఏంటి? హే సమంత, ఎందుకింత డ్రామా ఆడుతున్నావు? ఛాలెంజ్ కి దిగితే గట్స్ తో పోరాడాలి, అంతేగాని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకూడదు. అది నువ్వు సాముదనకు చెప్తున్నావా? బాగుంది. పద్మా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతావు? వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు ఊరుకో. ఎస్ఐ గారు, నాకిప్పుడు మొత్తం అర్థమైంది. తప్పుగా ఆలోచించావనే కదా. సారీ చెప్పు, వదిలేస్తాను. చిచ్చి, అందరూ కలిసి ఈ డ్రామా అంతా ఆడుతున్నారా? ఎస్ఐ గారు, వీళ్ళందరి మాటలు నమ్మద్దు. గో అండ్ సర్చ్ ప్లీజ్. మేడం, మాకు ఇంకా వేరే పనులుండవా? వేరే కేసులు ఉండవా? అది కాదు ఎస్ఐ గారు. అవును, మీరు ఈ మధ్యనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చారు కదా? అవును, అయితే డాక్టర్లు మీ మెంటల్ కండిషన్ బాగుందని ఇంటికి పంపించారా, లేక ట్రీట్మెంట్ ఆఫ్లో ఉండగానే మిమ్మల్ని ఇంటికి పంపించారా? అది ఎస్ఐ గారు సరైన మాట అడగాల్సిన మాట అడిగారు. చెల్లి, నీకెందుకు, నువ్వు ఊరుకో. పాపం, తను నీ కాబోయే కోడలు, అది గుర్తుంచుకో. గడిద గుడ్డేం కాదక్క. ఎస్ఐ గారు, ఈ అమ్మాయికి కత్తి దిగి ఆపరేషన్ అయింది. ఆ కుట్లు ఇంకా పచ్చిగా ఉండగానే అందరితో పాటు వెళ్లి దాండి ఆటలాడింది. బొమ్మల కొలువని సోర్పడక బొమ్మల కొలువు పెట్టింది. ఇలా ఒక్కటేంటండి, ఎన్నెన్నో చేసింది. అలా చేయబట్టే అనుకుంటా ఈ మధ్య పిచ్చిగా మాట్లాడుతుంది, గోల చేస్తుంది. అది ఆ ఎస్ఐ గారు, నిన్న కాక మొన్న నా కొడుకు సూర్యకి శామ్కి పెళ్ళైపోయిందని రాత్రి వేళ గోల చేసి మా అందరికి నరకం చూపించింది. అంటే ఈవిడ బ్రెయిన్ ఆల్రెడీ ఆఫ్లోనే ఉందంటారు. ఎస్ఐ గారు, నాకేం కాలేదు, ఐమ్ ఆల్ రైట్. వీళ్ళంతా కలిసి నన్ను మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నారు. మేడం, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. సూర్య గారు, సారీ.
బేబీ నువ్వు పద. మామ్ పద బేబీ. ఇప్పుడు బాగుందా బేబీ? అందరి ముందు ఎలా ఫూల్ అయ్యావో చూడు. ఫ్రమ్ ది బిగినింగ్ నేను నీకు చెప్తూనే ఉన్నాను, అభి ఈ ఇంట్లో లేడు అని. నువ్వు నా మాట విన్నావా? ఇదిగో ఈ ఎమోషన్స్ తోనే రాంగ్ స్టెప్ వేస్తున్నావు. అందరితోనూ మాటలు పడుతున్నావు. అభి ఇంట్లోనే ఉన్నాడు. ఆ మాట ఇప్పుడు కూడా అంటున్నాను. బేబీ ఇంత జరిగిన నువ్వింకా మామ్, ఆ సమంత చెప్పింది కదా, ఆ అభి ఇంట్లోనే ఉన్నాడు, ఏం చేసుకుంటావో చేసుకో అని. అక్కడే నువ్వు లాజిక్ మిస్ అయ్యావు. నిజంగా అభి ఇంట్లో ఉంటే ఆ సమంత నీతో అలా ఛాలెంజ్ చేస్తుందా? అప్పుడైనా నీకు అర్థం కాలేదా బేబీ? వాళ్ళందరూ కలిసి నిన్ను ఫూల్ చేయడం కోసం వాళ్ళు ఆడుతున్న డ్రామా. ఎంత జరిగాక ఆ సావిత్రమ్మ గారు నిన్న ఇంటి కోడలుగా ఒప్పుకుంటారా? సూర్యకి నీకు పెళ్లి చేస్తారా? చెయ్యరు కాక చెయ్యరు. సూర్యతో నీ పెళ్లి జరగదు బేబీ. షట్ అప్, జస్ట్ షట్ అప్ మామ్.